చాలామంది హెయిర్ ఊడిపోతే షాంపూ మారుస్తారు, లేదంటే ఆయిల్ మారుస్తారు. కానీ అసలు హెయిర్ ఊడిపోవడానికి కారణం ఏంటో తెలుసుకుంటే అప్పుడు హెయిర్ ఫాల్ని తగ్గించుకోవచ్చు. మొదటిది జెనెటిక్స్. ఇంట్లో ఎవరికైనా బట్టతల ఉంటే దానివల్ల హెయిర్ ఫాల్ రావచ్చు. 2 హార్మోనల్ చేంజెస్. థైరాయిడ్ ఉన్న, ప్రెగ్నెన్సీ వచ్చిన, మోనోపాజ్లో ఉన్న, అలాగే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ జరిగిన హెయిర్ ఫాల్ జరగవచ్చు. 3 పోషకాహార లోపం. శరీరానికి కావలసినంత ఐరన్, విటమిన్ డి, ప్రోటీన్ లోపం వల్ల కూడా హెయిర్ ఫాల్ రావచ్చు. 4 స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్. అధికంగా ఒత్తిడికి గురి కావడం వల్ల కూడా హెయిర్ ఫాల్ రావచ్చు. 5 మెడికల్ కండిషన్స్. ఆటో ఇమ్యూన్ డిసీజెస్, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ మరియు దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కూడా ఫాల్ రావచ్చు. 6 మెడిసిన్స్ అండ్ ట్రీట్మెంట్స్. కీమోథెరపీ చేసుకోవడం వలన, బ్లడ్ ప్రెషర్కి, స్ట్రెస్కి వాడే మందుల వల్ల కూడా ఫాల్ జరగవచ్చు. 7 హెయిర్ స్టైల్ అండ్ కెమికల్ యూజ్. టైట్ హెయిర్ స్టైల్స్, హెయిర్కి కెమికల్స్ ఎక్కువగా వాడడం వల్ల కూడా ఫాల్ రావచ్చు. 8 నీరు. జుట్టు కుదుళ్ళు హెల్తీగా ఉండాలంటే తగినంత నీరు తాగాలి, లేదంటే డీహైడ్రేట్ అయ్యి హెయిర్ ఫాల్ రావచ్చు. 9 నిద్ర. సరిపడే నిద్ర లేకపోయినా సరే హెయిర్ ఫాల్ అవ్వచ్చు. 10 వయసు పెరగడం వల్ల కూడా హెయిర్ సన్నగా మరియు బలహీనంగా మారడం వల్ల కూడా ఫాల్ అవ్వచ్చు. కాబట్టి ఇందులో మీ సమస్య ఏంటో తెలుసుకొని సరిచేసుకోండి. షాంపూ లేదా ఆయిల్ మార్చడం వల్ల ఎటువంటి ఉపయోగము లేదు.